వస్తువు ఒకటే, రాష్ట్రానికో పన్ను, ప్రాంతానికో ధర. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల మొదలు దుస్తులు, గృహోపకరణాలు ఇలా అన్నింటా ఇదే వ్యత్యాసం. అదే ధరల గందరగోళం. వ్యాట్ నుంచి మొదలుపెట్టి రకరకాల ప్రాంతీయ పన్నుల బాదుడులు. వీటన్నింటికీ ఒకటే విధానంలో పరిష్కారం లభిస్తే, ఒకటే దేశం ఒకటే పన్ను ప్రవేశపెడితే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే వస్తుసేవల పన్ను విధానం. నరేంద్ర మోదీ సర్కారు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జీఎస్టీ విధానంతో ప్రజలకు, ప్రభుత్వానికి చేకూరే లాభమేంటి? ఏకీకృత పన్నుల విధానం అమల్లో కేంద్ర రాష్ట్రాల ముందున్న సవాళ్లేంటి? వస్తు సేవల పన్ను కొంతకాలంగా జాతీయ స్థాయిలో తీవ్ర చర్చ జరుగుతున్న అంశం. రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్లు, విపక్షాల అభ్యంతరాలు, ప్రభుత్వ పెద్దల మంతనాల మధ్య జీఎస్టీ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. అసలేమిటి జీఎస్టీ? ఈ విధానం అమలు కోసం ఎందుకు అందరూ పట్టుబడుతున్నారు? వీటన్నింటికీ కారణం ఒక్కటే. అతి కీలకమైన పన్నుల సంస్కరణగా పేరొందిన జీఎస్టీతో అమల్లోకొచ్చే ఒకే దేశం ఒకే పన్ను పద్ధతి పరోక్ష పన్నుల భారం నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తుందన్న ఆశ. అందుకే దాదాపు 140కి పైగా దేశాల్లో అమలవుతున్న వస్తు సేవా పన్ను విధానాన్ని భారత్లోనూ ప్రవేశపెట్టాలని ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం భారత్లో పన్నుల విధానం అంతా పరోక్ష పద్ధతిలోనే సాగుతోంది. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో వాణిజ్య పన్ను, ఎక్సైజ్ సుంకం, విలువ ఆధారిత పన్ను, సేవా సుంకం, స్థానిక పన్నులు ఇలా ఓ వస్తువు లేదా సేవపై రకరకాల పన్నులు పడుతున్నాయి. ఫలితంగా వస్తువు ఒకటే అయినా ఒక్కో రాష్ట్రంలో పన్ను ఒక్కోలా ఉంటోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు ఉద్దేశించిందే జీఎస్టీ. కొత్త విధానంతో అన్ని రకాల పన్నులు ఒకే గొడుగు కిందికొస్తాయి. ప్రస్తుతం ఉత్పత్తిదారుడు, సరఫరాదారుడు, విక్రేత, కొనుగోలుదారుడు ఇలా వేర్వేరు స్థాయిల్లో పన్ను వసూలు విధానం జీఎస్టీతో మారనుంది. మొత్తం పన్నును ఉత్పత్తి, విక్రయం స్థాయిల్లో వసూలు చేయనున్నారు. ఈ తరహా పన్ను వసూలుతో పారదర్శకత పెరిగి అవినీతిని అరికట్టేందుకు అవకాశం కలగనుంది. వస్తు సేవా పన్ను విధానంతో ప్రజలపై పన్నుల భారం తగ్గుతుందన్నది ప్రభుత్వ వాదన. ప్రస్తుతం అన్ని రకాల పన్నుల్ని కలుపుకుంటే గరిష్టంగా ఒక్కో వస్తువుపై 26.5% వరకు పన్ను చెల్లించాల్సి వస్తోంది. జీఎస్టీ అమలుతో ఆ విలువ 18 నుంచి 21% పరిమితమయ్యే అవకాశముంది. తద్వారా పన్నుల భారం కాస్త తగ్గి వస్తువుల ధరలు దిగొస్తాయన్నది వ్యాపార వర్గాల అంచనా. ఫలితంగా ఉత్పత్తి పెరిగి ఎగుమతులు జోరందుకునే అవకాశముంది. ఈ పరిణామంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డమే కాక ప్రగతి సూచీలు పరుగులు పెట్టే వీలుంది. జీఎస్టీ అమలుతో దేశ ఆర్థిక వ్యవస్థ 1 నుంచి 2% మేర అదనంగా వృద్ధి చెందుతుందని అంచనా. 1954లో ఫ్రాన్స్లో తొలిసారిగా అమలైన జీఎస్టీ విధానం మన దేశంలో 2000 సంవత్సరంలో చర్చకొచ్చింది. నాటి వాజ్పేయి ప్రభుత్వం జీఎస్టీ విధానం రూపకల్పన, అమలుకు రంగం సిద్ధం చేసే బాధ్యతను అప్పగిస్తూ అప్పటి బెంగాల్ ఆర్థిక మంత్రి ఆసిమ్ దాస్ గుప్తా నేతృత్వంలో సాధికారత సంఘం నియమించింది. తరువాత వచ్చిన యూపీఏ ప్రభుత్వం జీఎస్టీ అమలుపై చొరవ చూపింది. 2006-7 బడ్జెట్ సందర్భంగా వస్తు సేవా పన్ను విధానం మరోమారు తెరపైకొచ్చింది. నాటి ఆర్థిక మంత్రి చిదంబరం ఒకే సేవ ఒకే పన్ను విధానాన్ని దేశీయంగా అమలు చెయ్యాల్సి ఉందన్నారు. 2010 కల్లా జీఎస్టీ విధానం అమలు చెయ్యాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. జీఎస్టీ విధానం ఎప్పుడో అమల్లోకి రావాల్సి ఉన్నా 2007 తరువాత అమ్మకపు పన్నులో రాష్ట్రాలకు రావాల్సిన వాటాల్ని కేంద్రం బిగపట్టడంతోనే అసలు వివాదం మొదలైంది. ప్రతిపాదిత జీఎస్టీపై ప్రతిష్టంభన ఏర్పడింది. అమ్మకపు పన్ను విషయంలోనే ఇంత ఒంటెత్తు పోకడతో వ్యవహరిస్తున్న కేంద్రం జీఎస్టీపైన అలాగే ప్రవర్తిస్తే తమ భవిష్యత్ ఏంటన్న రాష్ట్ర ప్రభుత్వాల అనుమానాలతో మొదటికే మోసం వచ్చింది. జీఎస్టీ అమల్లోకొస్తే తాము ఆర్థిక పరంగా బలహీనులమైపోతామేమో అన్న ఆందోళన రాష్ట్ర ప్రభుత్వాల్లో వ్యక్తమైంది. ఫలితం ఏ ఏటికాయేడు కేంద్రం జీఎస్టీ తెస్తాం అనడం, రాష్ట్రాలు ససేమిరా అంటూ వ్యతిరేకించడం వంటి దృశ్యాలు అప్పట్లో కనిపించాయి.
రాష్ట్ర ప్రభుత్వాల్ని కేంద్రం ఒప్పించలేకపోవడం, జీఎస్టీ అమలు చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎంతెంత ఉండాలో తేల్చుకోలేకపోవడం, ఆఖరికి అసలు ఏ వస్తువుల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలో ఓ స్పష్టత రాకపోవడం వంటి కారణాలతో ఏకీకృత పన్ను విధానం మాటలకే పరిమితమైంది. సంక్షేమం, సంస్కరణల్ని జోడెద్దులుగా చేసుకుని 2014లో కేంద్రంలో పాలన ప్రారంభించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం జీఎస్టీపై ప్రత్యేక దృష్టి సారించింది. కొత్త విధానం అమలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వాలతో సరికొత్త సమాఖ్య స్నేహగీతం ఆలపించింది. వస్తు సేవల పన్ను విధానం అమలు తర్వాత రాష్ట్రాలకు పరిహారం చెల్లింపు వంటి కీలక అంశాలపై ఏకాభిప్రాయం సాధించింది. రాజకీయ మద్దతు కూడగట్టడంలోనూ సఫలమైంది. జీఎస్టీ రేటు ఎంత ఉండాలన్న అంశంపైన కేంద్రం కసరత్తు తుది దశకు చేరింది. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ జీఎస్టీ రేటుపై కీలక సిఫార్సులు చేసింది. ఈ సూచనలపై చర్చిస్తున్న కేంద్రం సామాన్యులకు భారం కాకుండా అదే సమయంలో రాష్ట్రాలకు నష్టం జరగకుండా చూస్తూ ఏకీకృత పన్ను రేటును 18 నుంచి 19% మధ్య నిర్ణయించే అవకాశం ఉంది. జీఎస్టీ అమలుతో కలిగే లాభాలపై వెలువడుతున్న అంచనాలు దేశాభివృద్ధిపై సరికొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. వస్తు సేవల పన్ను విధానం వస్తే అంతర్రాష్ట్ర రవాణా సమయంలో చెక్పోస్టుల దగ్గర ఆగి రకరకాల పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా చెక్పోస్టుల దగ్గర కిలోమీటర్ల కొద్దీ వాహనాలు గంటల పాటు నిలిచిపోయే దుస్థితికి తెరపడుతుంది. అనేక పని గంటలు, ఇంధనము ఆదా అయ్యి రవాణా ఖర్చులు 20% వరకు తగ్గుతాయి. అందుకనుగుణంగానే వస్తువుల ధరలు దిగొస్తాయి. ఇలా మరెన్నో రంగాల్లో దేశాభివృద్ధికి ఉపకరించే మార్పులకు కారణం కానున్న జీఎస్టీ విధానాన్ని 2017 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది.